ఇంకొకటి ఏంటంటే ఒక బిగ్గెస్ట్ కన్సర్న్ నాకు, ఇది వరకు ఏంటంటే ఆడియన్స్కి ఫిలిం థియేటర్లో చూడడం అనేది ఒక హ్యాబిట్గా ఉండేది. హ్యాబిట్ అంటే మన హీరోలు సంక్రాంతికి 2 స్టార్ హీరోలు వచ్చేవారు, మళ్ళీ August 15th వచ్చేవారు, లేకపోతే దసరాకి వచ్చేవారు. అలా ఇయర్ మొత్తంలో స్టార్ హీరోలు కనీసం ఒక 4-5 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే అందరూ పాన్ ఇండియా సినిమాలు అంట ఈజీగా 2-3 years చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇయర్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పెద్దగా స్టార్ సినిమాలు లేవు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోలకి ఒక్కొక్క రిలీజ్ వచ్చేస్తుంది. ఆ ఒక్క ఇయర్ బాగానే ఉంటుంది. ఆ ఇయర్ తర్వాత ఏంటి అంటే ఆ సినిమా 1.5 year 2 years 3 years తీసుకుంటే ఆడియన్స్ అసలు ఎలా వస్తారు థియేటర్లకి? హీరో సినిమా నెంబర్ ఆఫ్ హీరోస్ ఎక్కువ ఉన్నారండి మీకు. ఆల్మోస్ట్ అంటే ఫైనాన్షియలీ వైబుల్ యాక్టర్స్ అని లిస్ట్ వేసుకుంటే 50+ ఉన్నారండి. అవును, అంటే అంటే గ్యారంటీ 30 ఉండొచ్చు. సో అంటే నెంబర్ ఆఫ్ బ్యాంకబుల్ మూవీస్ అనేది ఈజ్ నాట్ అ ఇష్యూ ఈరోజు. నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోస్ మీరు అన్నది ఏంటంటే అన్డౌటబుల్గా కరెక్ట్ మీరు చెప్పింది. కాకపోతే ఏంటంటే హీరో కిందకు వచ్చేటప్పటికి ఆ సైకిల్లో ఏమవుతుందంటే ఆబ్వియస్గా కాంటెంట్ బట్టి టాక్ బట్టి అలా వస్తారు థియేటర్. ఒక స్టార్ హీరోకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ కనీసం ఒక ఓపెనింగ్ అన్న ఒక ఇనీషియల్ బజ్ అన్న పుష్ కనపడుతుంది. వాళ్ళు మిస్ అయిపోతే ఆడియన్స్కి ఆ హ్యాబిట్ ఎలా ఉంటుంది, ఆ థియేటర్కి వెళ్ళే హ్యాబిట్ అసలు ఎలా సస్టైన్ అవుతుంది? నెక్స్ట్ ఇయర్ మొత్తం మీద మొన్న ఎప్పుడో లెక్కేస్తే మనకున్న బెస్ట్ హీరోలు ఒక 20 ఫిలిమ్స్ ఉన్నాయి. అవును, దాంట్లో పాన్ ఇండియా హీరోస్ 10 ఫిలిమ్స్ ఉన్నాయి. అవును, ఇంకా మిడ్ సైజు ఇంకా కింద అన్నీ చూస్తే ప్రతి వారం 2 సినిమాలు ఉంటాయి. ఆ వారం ఆ సినిమాతో గెలిస్తే నువ్వు వారం ఉంటావు, రెండో వారం అయితే ఇంకో 2 గెలవాలి. ఇలాంటి సిచ్యువేషన్ అయ్యి మళ్ళీ మొత్తం ఏమంటారు దాన్ని మొత్తం సెటిల్ అయ్యి ఆ తర్వాత కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సినిమాలు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే కోవిడ్ అప్పుడు టపడొక 2-3 ప్లానింగ్లో ఎట్లాంటి ఇబ్బందులు అయినాయండి. సార్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా పెద్ద హీరోల దగ్గర నుంచి ఒక 10 సినిమాలు వస్తాయని చెప్పి, వాళ్ళు రిలీజ్ అయిపోయాక ఆ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 సినిమాలు రావడం అలా పడదు కదా. దాంట్లో మీరు చూసుకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇప్పుడు దేవరా చేస్తున్నారు, వార్ 2 ఇంకో సినిమా చేస్తున్నారు, అలా నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తుంది. ప్రభాస్ గారి ఇప్పుడు సలార్ రిలీజ్ అయిన డిసెంబర్లో, సమ్మర్కి మారుతి గారు ఉన్న ప్రాజెక్ట్కే ఉంటుంది, ఆయనది ఇంకోటి ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఉందయింది షూటింగ్ జరిగే. ఇంకా నెక్స్ట్ మహేష్ గారిది ఒకటి, రాజమౌళి గారిది కాబట్టి కొంచెం డిలే. కళ్యాణ్ గారి నెక్స్ట్ ఇయర్, కళ్యాణ్ గారి 2 ఉన్నాయి. హరిశంకర్ది వచ్చేస్తుంది, ఓజీ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇయర్. ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది, అది మర్చిపోయింది. హరిశంకర్ అన్నాను, హరిశంకర్ది ఓజీ 2 ఇది కూడా ఉంది కదా మన హరిహర విరమల్. హరిహర విరమల్ అంటే ముందు 2 వస్తే తర్వాత హరిహర విరమల్ వస్తుంది కదా. కళ్యాణ్ గారికి రిలీజ్ అలా ఉన్నాయండి. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఉన్నాయి. కాకపోతే మీరనే ఏంటంటే హిమాంగ సినిమాలు ఎట్లాంటివి కొంచెం టైం పడుతున్నాయి. అవి కూడా తక్కువ టైంలో చేసేటానికి అందరూ విల్లింగ్గా ఉన్నారండి. ఎందుకంటే అంతంత అనేది కూడా ఇప్పుడిప్పుడు అందరిలో రియాలిటీ వస్తుంది. ఫస్ట్ కోవిడ్ తర్వాత టక మన సినిమాలన్నీ వెళ్ళడము ఇండియా లెవెల్లో వర్కౌట్ అయినాయి. పుష్ప కానీ, KGF కానీ, కాంతార ఇలా తర్వాత వెళ్తున్న సినిమాలతో రియలైజేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాలాంటి వాడు యాజ్ అ ప్రొడ్యూసర్గా ఏ సినిమా పాన్ ఇండియా, ఏ సినిమా మన లాంగ్వేజ్ కోసం తీస్తున్నాం అనేది మెల్లిగా అర్థమైపోతుంది. స్టార్ సినిమాలు అందరి మనకు RRR తర్వాత రామ్ చరణ్, NTR గారు, ఆల్రెడీ ప్రభాస్, బాహుబలి తర్వాత ప్రభాస్, పుష్ప తర్వాత అల్లు అర్జున్, ఇట్లందరూ రాజమౌళి గారి సినిమా తర్వాత మహేష్ గారు, ఇట్లందరూ స్ప్రెడ్ అయ్యారు. స్ప్రెడ్ అయిన తర్వాత అన్ని సినిమాలు మనకు పాన్ ఇండియాలో వర్కౌట్ అవుతాయనే గ్యారంటీ లేదు. అది మెల్లిగా ఈ 2 yearsలో అర్థమవుతుంది. ఇంకా 2024లో చాలా క్లారిటీస్ వస్తాయి. అంటే పాన్ ఇండియా చేయాలంటే అది స్పెషల్గా చేయాలి. స్పెషల్గా చేసినప్పుడే ఆ సినిమా పాన్ ఇండియాలో వర్క్ అవుతుంది. 21, 22, 20 వెనకకెళ్ళి చూస్తే మనము బాలీవుడ్లో అసలు ఏ సినిమా ఆడలే. అప్పుడు మన ప్రతి సినిమా అక్కడ వాల్యూ. ఎప్పుడైతే ఇయర్ సినిమాలు ఆడాయో ఇప్పుడు మీరు చూడండి, మీకు ఇది ఇంపాక్ట్ 24లో కనిపిస్తుంది. అన్ని సినిమాలు మ్యాజిక్ జరగవు. ప్లాన్డ్గా పాన్ ఇండియా కోసం ఏదైతే సినిమాలు చేస్తున్నారో అవి మటుకే వర్క్ అవుతాయి. అంటే దానికి ప్రాపర్ పబ్లిసిటీ తప్పకుండా ఉండాలి. టైం కేటాయించి కొన్ని ఈవెంట్స్, వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ ఫ్రమ్ ద కాంటెంట్ దగ్గర వెళ్ళాలండి. వెళ్ళకుండా ఉన్న మనం టప్ ఇక్కడ డిజైన్లోనే 5 లాంగ్వేజ్లు అనేస్తే అది అందరు వేసేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు మళ్ళీ అది కూడా చెప్తాను. OTT వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మా దగ్గర రైట్స్ కొన్నప్పుడు అన్ని లాంగ్వేజ్లు తీసేసుకుంటున్నారు. ఓకే, సో ఆటోమేటిక్గా మేము ప్రొడ్యూసర్స్గా అన్ని కాంటెంట్ వాళ్ళకి రెడీ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఎలాగో చేస్తున్నాం కదా వేసేయండి రా కింద అని వేసేస్తున్నాం. బట్ అవన్నీ ఎలిటీ కాదు, జస్ట్ అక్కడ ఉంటాయి అంతే. సార్ ఇప్పుడు రాజుగారు అన్నట్టే అన్ని పోస్టుల కింద 5 లాంగ్వేజెస్ దర్శనం ఇచ్చినాయి. అసలు అంటే రాజుగారు అన్నట్టు తెలిసేనా, లేకపోతే ఒక రాయేద్దామన్నా, లేకపోతే హీరో అంటే ఎడిషనల్ ఇంకెంతో పెట్టవసరలా, ఇంకొంచెం ఏదో
ఇంకో ₹1 2 కోట్లు పెట్టి ట్రైల్ అండ్ ఎర్రర్ అయ్యొచ్చు, కానీ ఎవరికైనా ఆశ ఉంటుంది కాబట్టి ఏమో ఏ కంటెంట్ పడుతుంది బాలని అంతే. అంటే కనీసం పోనీ మీరు అన్నట్టు చేశారు, కానీ హీరోని కనీసం ఆ ఎఫర్ట్ కూడా పెట్టలేదు కదా సార్. అంటే పబ్లిసిటీ కూడా అలా చేసిన సినిమాలకు అలాగే వదిలేశారు. హీరోలు ఎఫర్ట్ పెట్టలేదని లైగర్కి విజయ్ గారు తిరిగారు పిచ్చి తిరుగుడు, దసరాకి నాని గారు తిరిగారు పిచ్చి తిరుగుడు. వర్క్ అవుతాయేమో నువ్వు హాస్టల్లో తిరుగుతావు అంతే, అది వర్క్ అయిందే వర్క్ అవుతుంది. ఇప్పుడు అదకన్నా నేను అన్ని ఒకటే ఈవెంట్కి వెళ్ళారు. పాన్ ఇండియా రాజుగారు చెప్పినట్టు అది ఎలా చెప్తామండి, బన్నీ గారు ఒకటే ఈవెంట్కి వెళ్ళారు. పుష్ప ఆడింది, ఆమె కాంతారాకి ఆమె రక్షి చెట్టి గారు అసలు ఈవెంట్ చేశారు నాకైతే గుర్తులేదు. మనకి జైలుకి ఆడుతుంది నేను ఆడుతుంది చెప్పలేం కదా. అంతే 2 weeks తర్వాత రిలీజ్ చేసాను బాలీవుడ్. అది యాక్చువల్గా అంటే అక్కడ ఉన్న స్పేసింగ్ ఇంకా టైమింగ్ ఏంటి ఎంత ప్రొడ్యూసర్ కూడా వెల్ డిజైన్డ్ స్ట్రాటజీతో వెళ్ళి చేస్తే హీరోలు ఎందుకు రారు సార్? ఇప్పుడు పాన్ ఇండియా అనేది డిజైన్, ఏదో అనుకోని ఏదో చేసేద్దామంటే వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మా డిజైన్ స్క్రిప్ట్ స్టేజ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాం కదా, ఇన్ని ప్రాబ్లమ్స్ ప్రొడ్యూసర్ ఉండాలో తెలిసి కూడా మీడియా ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ప్రొడ్యూసర్లకి? సపోర్ట్ చేయదు కదా, దేనికి చేయదు కదా మీడియా సపోర్ట్. మమ్మల్ని ఎక్కుతుంటారు మీడియా మీడియా ఎంతసేపు ఆ సినిమాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏం కాంట్రవర్సీ జరిగింది ఇదే తప్పితే ఆ సినిమా వాడు పడే కష్టం కాదు అది రాదు అవన్నీ మీ సర్వైవల్ ఇది కాదా అంతే కదా. మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని తెలిసి ఇన్ని క్వశ్చన్స్ తయారు చేసుకొచ్చారు ప్రాబ్లమ్స్ లో ఏమాయి, అయినా మీడియా ఏం సపోర్ట్ చేయట్లేదు కదా. అదే ఒక రోజు రివ్యూ ఆపమంటే మీ అందరికి కోపం వచ్చేసింది కదా. బదవండి మా కోపం ఎందుకండి, నా కోపం కాదు. నేను ఏమంటానంటే మీరు అందరూ ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ తెలుసు, వెబ్సైట్ ఓనర్లు తెలుసు, వెబ్సైట్ రివ్యూలు ఎక్కడి నుంచి వస్తాయి, మీడియా రివ్యూలు వస్తాయి. మీరేంటంటే నీట్గా మా మీద వేస్తారు తప్ప మీకు తెలుసు మీడియా. బేసిక్గా మీరు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నీ ఒక ప్రొడ్యూసర్స్కి ఎన్ని ట్రబుల్స్ ఉంటాయని అడుగుతున్నారు కదా. తను చెప్పాలనుకునేది అది. ఎవరికి డ్యామేజ్ జరగదు ఇక్కడ, జరిగే డ్యామేజ్ ఓన్లీ ప్రొడ్యూసర్ లేదా మేము అమ్మిన డిస్ట్రిబ్యూటర్. ఫైనాన్షియల్గా డ్యామేజ్ తీసుకునేది వీళ్ళిద్దరే. అవును. సో మీరు ఎవరు వచ్చి పడ్డా ఏమి రాసినా ఏమి చేసినా అది డ్యామేజ్ తీసుకోవాల్సింది మేము. సో ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేసుకునేది కానీ ఒక 2-3 years బ్యాక్ ఒక ప్రాక్టీస్ ఉండేదండి. ఈ సినిమా ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, దీని కథ ఏంటి అని కథ రాసేవాడు. ఇప్పుడు టెస్ట్ కనుకొని రాసేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఎందుకండి. ఇప్పుడు సార్ అన్నట్టు ఫైనాన్షియల్ డ్యామేజ్ మీలానే కామన్ మ్యాన్కే జరుగుతుంది, ఎవరికి మిగతా ఎవరికి జరగదు. డిస్ట్రిబ్యూటర్ కూడా కామన్ మ్యానే కదా, వాడు ఎక్కడి నుంచో డబ్బులు సినిమా కొంటాడు కదా. అంతా పొద్దున్నే 5:30కి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది వచ్చిందండి అసలు. సింపుల్ అండి, మీరు ఒక్క ఫోన్ చేసి ఒక 4-5 ఉంటారు, అదంతా కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి మాట్లాడండి, సింపుల్. అసలు అదే మళ్ళీ ఇప్పుడు మా బాధ ఏంటంటే సినిమా మొత్తం మొదలుపెట్టిన నుంచి రిలీజ్ వరకు అందరితో కలిసి అడ్జస్ట్ అవుతూ అందరి దగ్గర మీరు కాంప్రమైజ్ అవుతూ మాకు ఎలాంటివి ఉన్నా కంట్రోల్ చేసుకుంటూ అందరిని ఒక దగ్గర తెచ్చి సినిమా ఫినిష్ చేయాలి. తర్వాత మళ్ళీ మిమ్మల్ని కూడా ఇప్పుడు దానిలో తెచ్చుకొని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే 5:30కి సినిమా బాగుందని యూఎస్ రాసిన తర్వాత వెళ్ళిపోయిన సినిమా ఉన్నాయి. అలానే అంతే కొన్ని సినిమాలు యూఎస్ లో ఆడియన్స్ నచ్చపోయినా ఇండియాలో నచ్చి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. సో ఆ బాగా చదవండి, పొద్దున్నే రివ్యూ రాయడం వల్ల అడ్వాంటేజ్ వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అక్కడ బాగుందని చెప్పిన ఇక్కడ మార్నింగ్ షో ఓపెన్ అవటము. మేము యాక్చువల్లీ ఈ ముందు రోజు రిలీజ్ చేద్దామన్న స్ట్రాటజీ ఎందుకు స్టార్ట్ చేసామంటే యూఎస్ లో ఎర్లీ మార్నింగ్ రివ్యూస్ నెగెట్ చేద్దామని ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ అంతకంటే ముందు రోజు సినిమా వేసే గోల్ ఎప్పటికీ లేదు. చిన్న సినిమాలకి రివ్యూస్ చాలా హెల్ప్. ఎందుకు జనాలకి ఎగ్జైట్మెంట్ ఉండదు కాబట్టి తీసుకురావడానికి మీ రివ్యూస్ మార్నింగ్ మ్యాట్ని అయిపోయిన తర్వాత మీరు ఇచ్చే రివ్యూస్ మంచి సినిమాకి ఫస్ట్ షో నుంచి పికప్ అవుతాయి. మళ్ళీ మిమ్మల్ని మొత్తం మీ వల్ల లేదని కాదు, పెద్ద సినిమాలకి మిడ్ రేంజ్ సినిమాలకి డ్యామేజ్ అవుతుంది. పోతే ఫైనాన్షియల్గా ఎక్కువ డ్యామేజ్ ఉండేది ఎక్కడ, మీరే ఇందాక అన్నారు డిస్ట్రిబ్యూటర్లు ఇలా అంటున్నారు అని. సో వాల్యూ ఎక్కువ ఉన్న దగ్గర ఫైనాన్షియల్గా ఏదైనా తేడా వస్తే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా, చాలా క్వశ్చన్ రాసుకొచ్చారు, మాట్లాడారు కదా అని చెప్పి ఐఎమ్ టోటలీ ఫర్ యువర్ ప్రొడ్యూసర్. నేను చెప్పేది ఏంటంటే అక్రాస్ ది టేబుల్కి వచ్చి మాట్లాడుకోండి, ఏముంది అందులో జస్ట్ ఫర్ డిస్కషన్. వంశీ గారు కొంత కాంటాక్ట్స్ మీడియాలో ఎవరికి ఉండవు, వంశీ గారు అందరికీ తెలుసు. కాదండి, ఇప్పుడు మీడియాకి ఇండస్ట్రీ కావాలి, ఇండస్ట్రీకి మీడియా కావాలి, వీఆర్ కో ఎగ్జిస్టింగ్ కదా. ఒక రోజు రివ్యూ అవ్వడం వలన ఇంకా మేము మీడియాని ఎత్తి మీద పెట్టుకుని చూస్తాం, కానీ మీడియాని ఏం మేము తక్కువ చేసి చూడం కదా. ఆ ఒక ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నా. ఎందుకు కాంట్రవర్సీ క్రియేట్ చేయడం, ఎప్పుడు మేము కోఎగ్జిస్ట్ అవుతున్నాం. ఎన్ని కాంట్రవర్సీస్ వచ్చినా మీడియా అడిగింది ఏది కాదనుకుంటూ చేస్తున్నాం అందరం ప్రొడ్యూసర్స్. ఇంకొంచెం మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఎత్తి మీద పెట్టుకుంటాం కదా. తప్పకుండా సార్, మీరు ఒకసారి చెప్తున్నారు కదా, ఇనిషియేట్ చేయండి, తప్పేం లేదు. విల్ సీ వేర్ ఇట్ గోస్. మీరే నిరాశవాదంతో ఇప్పుడు 4 ప్రొడ్యూసర్స్ ని వాల్యూమ్ ఆఫ్ ద ఫిల్మ్స్ బట్టి 4 ప్రొడ్యూసర్స్ 2023 ఎండింగ్ లో కూర్చోబెట్టి మాట్లాడారు కదా. మిమ్మల్ని అడుగుతాం కదా, మీతోనే స్టార్ట్ చేయండి ప్రాక్టీస్. నేను తప్పకుండా చెప్తున్నాను కదా, మీరు ఇనిషియేట్ తీసుకోండి. ఐ విల్ డూ ఇనిషియేట్ తీసుకున్నా, అదే చెప్పాను కదా మీకు. నేను డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు, మీకు తెలుసు. అదే అన్నా, నేను అదే అంటున్నాను, కమ్యూనికేట్ చేసి మీరే ట్రై చేయండి, మీదనే స్టార్ట్ చేయండి, ట్రై చేయండి. డిఫరెంట్ ఎలాగో వాళ్ళని కూడా అంతే, వెబ్సైట్స్ ఎవరిది వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్టింగ్ ఇస్తాం అనేది ఎవరు ఇచ్చారనే కాంపిటీషన్ ర్యాట్ రేస్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. ఏంటంటే నిజం చెప్పాలంటే
వీళ్ళు ఒక్కళ్ళే అలా అనుకునేదంటే ఇన్ఫ్లుయెన్స్ చేయటం. ఇప్పుడు వీళ్ళు ఆగారు అనుకో, యూట్యూబ్ ఛానల్ 100 ఉన్నాయి, ఆడి పొద్దున్న 4 పెడతారు. అసలు యూఎస్లో వాళ్ళు 25-30 years రివ్యూ చెప్పేస్తున్నారు. సార్ వాట్సాప్ ఉంది, మళ్ళీ ట్విట్టర్ ఉంది, ఎవ్రీవేర్ అంతా సిస్టమ్ అంతా పెద్ద బిల్డ్ అయిపోయింది. ఈరోజు క్రేజీ సినిమాలకి రివ్యూస్తో సంబంధం లేకుండా రెవెన్యూస్ క్రియేట్ చేస్తున్నాయి. అది ఆగట్లా. ఇప్పుడు యానిమలే ఉంది, మీరు చూసారు కదా. సో ఎంత డివైడ్ కాకుండా ఏమున్నా నచ్చే ఆడియన్స్కు పిచ్చిగా నచ్చి రెండోసారి చూస్తున్నా, మూడోసారి చూస్తున్నా అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఆడియనే మాకు ఏంటంటే ఫియర్. ఇది మనిషి చెప్పేది ఓన్లీ ఫియర్. మాది ఫోబియా. అమ్మ ఇది ఇంత ఇచ్చాడు అట్లా అంటే ఇంతే. అది జరగాల్సిన రెవెన్యూ ఎంత రావాలో ఆల్మోస్ట్ 90% అదే వస్తుంది. ఆ 10% కిందికి మేము చేసి అంటే ఒక 3-4 hours రిలీజ్ అయిన తర్వాత ఒక 24 hours పోనీ అట్ ద మ్యాక్స్ ఫోన్లో వస్తూ ఉంటాయి. ఏంటి ఇలా రాశారంట కదా, వాళ్ళు అలా రాశారంట కదా, ఇంటి ఇచ్చారంట కదా. ఇది ఈ డిస్కషన్స్ చేస్తారు. మీరు ఆ సార్ అన్నట్టు రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఎవరో టెన్షన్ పడ్డాడు. అది జరిగేది ఎలాగో జరుగుతుంది, వస్తుంది అంతే, రాకూడదు రాదు అంతే. ఇప్పుడు నాకు ఫెబ్లో వాతి అని తమిళ సినిమా రిలీజ్ చేసాం సార్ అని, మీడియాలో క్రిటిక్స్కి పెద్ద సినిమా నచ్చల, రేటింగ్ సరిగా పడలేదు నాకు. అయితే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఒక ధనుష్ సినిమా తెలుగులో అనేది ముగించినట్టుగా చేసింది. సో కానీ ఏంటంటే ఆ 25 hours ఏంటి రేటింగ్ పడలేదంట కదా, నిజంగా సినిమా బాగుందా? మాకు నచ్చిందిలే. మీరు సార్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఏదని అదని కాదు, జనరల్ గా కైండ్ ఆఫ్ డ్రామా రిలీజ్ అయిన 24 hours కి కోట బొమ్మల్లో అడిగింది. అందుకే స్టేజ్ పైన 6 ఉంటే మీ 6 ముందు నచ్చాలిగా. మీ దాంట్లో ఇద్దరు అదంటారు, ఇద్దరు ఇది అంటారు. అంటే సినిమా అంటే అంతా థియేటర్లో 1000 మంది ఉంటే 1000 మందికి నచ్చాలని లేదు. నచ్చితే ఇంకా ఇది అసలు థియేటర్లు సరిపోవు సినిమా. ఇది నా పర్వ్యూలో అయ్యేది కాదు. బట్ స్టిల్ ఎక్కడన్నా హెల్తీ ఉండడానికి ఏం చేయాలి అంతే.